హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్ అండి. సో, ఈ వీడియోలో ఏంటంటే, సీనియర్ ఫిజిక్స్ అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్‌లో మనకి వెరీ షార్ట్స్ క్వెషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి, సో, ఆ చాప్టర్ వైస్ ఇంపార్టెంట్ క్వెషన్స్ మీకు ఒకసారి ఇక్కడ నేను చూపిస్తాను. సో, ఈ ఈ వరకు మెయిన్ చదవండి. ఇంకా వెరీ షార్ట్స్ ఇంకా కొన్ని ఇంపార్టెన్స్ ఉన్నాయి. మోస్ట్‌లీ అయితే మనకు ఇవి పర్ఫెక్ట్‌గా ఉంటే సరిపోతుంది. ఓకే. సో, ఆ క్వెషన్స్ ఏంటి అనేది మీకు చూస్తాను. తర్వాత ఇంకా 4 మార్క్స్ కానివ్వండి, 8 మార్క్స్ ఇవన్నీ కూడా మన ఛానల్ నుంచి మీకు వస్తా ఉంటాయి. సో, అవి చూడండి. సో, ఫస్ట్ వచ్చేసి రే ఆప్టిక్స్ చూద్దాం మనం. సో, రే ఆప్టిక్స్‌లో వచ్చేసి మనకి డిఫైన్ పవర్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ వాట్ ఈజ్ ఇట్స్ యూనిట్స్ అండి. దానికి ఇక్కడ మీకు ఆన్సర్ కూడా ఉంటుంది. జాగ్రత్తగా చూడండి. ఆన్సర్ కూడా మీకు క్లియర్‌గా ఉంది. సో, ఆ ఆన్సర్ రాసినా చాలు మనకు సరిపోతుంది. దానికి ఎస్ యూనిట్స్ కూడా డయాప్టర్. తర్వాత వాట్ ఈజ్ డిస్పర్షన్, విచ్ కలర్ గెట్స్ రిలేటివ్లీ మోర్ డిస్పర్స్డ్. తర్వాత థర్డ్ క్వశ్చన్ వాట్ ఈజ్ మయోపియా, హౌ కెన్ ఇట్ బి కరెక్టెడ్. తర్వాత వాట్ ఈజ్ హైపర్మెట్రోపియా, హౌ కెన్ ఇట్ బి కరెక్టెడ్. నెక్స్ట్ ఏ స్మాల్ యాంగిల్. ఇప్పుడు ఈ ప్రాబ్లం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. 2.48 ప్రాబ్లం. సో, ఈ 5 క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ రే ఆప్టిక్స్‌లో. ఓకే. తర్వాత వచ్చేసి నెక్స్ట్ మనకి మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజంలో వాట్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఐస్టెడ్ ఎక్స్పెరిమెంట్. తర్వాత వాట్ ఈజ్ ద ఫోర్స్ ఆఫ్ ఇన్ చార్జ్ పార్టికల్, చార్జ్ క్యూ, మూవింగ్ వెలాసిటీ వి, అదొకటి. తర్వాత వచ్చేసి మనకి సో వాట్ ఈజ్ ద ఫోర్స్ అనే కండక్టర్ ఆఫ్ లెంత్ ఎల్ క్యారింగ్ ఏ కరెంట్ ఐ ప్లేస్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ వెన్ డస్ ఇట్ బికమ్ మ్యాక్సిమం, అదొకటి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఆ చాప్టర్లోనే మనకి డిస్టింగ్విష్ బిట్వీన్ అమ్మీటర్ అండ్ వోల్ట్మీటర్, అమ్మీటర్కి వోల్ట్మీటర్కి డిఫరెన్సెస్. తర్వాత వాట్ ఈజ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఏ మూవింగ్ కాయిల్ గాలోమీటర్. తర్వాత ఈ కాయిల్ ఆఫ్ రేడియస్ స్మాలర్ హ్యావింగ్ ఎంటర్న్స్ క్యారింగ్ కరెంట్ ఐ, సో వాట్ ఈజ్ ఇట్స్ మ్యాగ్నెటిక్ మూమెంట్, ఆ క్వశ్చన్. అండ్ హౌ కెన్ యూ కన్వర్ట్ ఏ మూవింగ్ కాయిల్ గాలోమీటర్ టు ఇంటూ అమ్మీటర్, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇవి. అలాగే హౌ డు యూ కన్వర్ట్ గాలోమీటర్ ఇంటూ వోల్ట్మీటర్. ఈ 13 క్వశ్చన్స్ మనకి ఇంపార్టెంట్ మూవింగ్ ఛార్జెస్లో. అలాగే మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్లో వచ్చేసి మనకి దీని వెయిటేజ్ వచ్చేసి మనకి 2+2. సో, రెండు వెరీ షార్ట్స్ వస్తాయి కాబట్టి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, డిఫైన్ మ్యాగ్నెటిక్ డిక్లినేషన్. తర్వాత వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మూమెంట్, డిఫైన్ మ్యాగ్నెటిక్ ఇంక్లినేషన్. తర్వాత మ్యాగ్నెటిక్ లైన్స్ ఫార్మ్డ్ కంటిన్యూస్ క్లోజ్డ్ లూప్స్ వై. తర్వాత నెక్స్ట్ వచ్చేసి వాట్ యూ అండర్స్టాండ్ బై ద మ్యాగ్నటైజేషన్ ఆఫ్ శాంపిల్. తర్వాత వాట్ హ్యాపెన్స్ టు కంపాస్ నీడిల్ ఎట్ ద ఎర్త్ పోల్స్. తర్వాత వాట్ ఈజ్ ఏ మ్యాగ్నెటిక్ మూమెంట్ అసోసియేటెడ్ విత్ ఏ సాలినాయిడ్. తర్వాత డిఫైన్ మ్యాగ్నెటిక్ ససెప్టబిలిటీ. తర్వాత స్టేట్స్ గాస్ లా ఆఫ్ మ్యాగ్నెటిజం. తర్వాత హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ సర్టెన్ ప్లేస్. ఓకే. అతను ప్రాబ్లం ఇచ్చాడు, ఆ ప్రాబ్లం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇన్ ద మ్యాగ్నెటిక్ మెరిడియన్ ఆఫ్ సర్టెన్ ప్లేస్ హారిజంటల్ ఆఫ్ ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఈ ప్రాబ్లం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి మనకి, సో ఆ ప్రాబ్లంకి ఆన్సర్ అనమాట ఇది. తర్వాత అవి మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్లో. నెక్స్ట్ ఆల్టర్నేటింగ్ కరెంట్. ఆల్టర్నేటింగ్ కరెంట్లో సో వాట్ ఈస్ ద ఫినామినా ఇన్వాల్వ్డ్ ఇన్ ది వర్కింగ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్. తర్వాత వాట్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఈస్ యూజ్డ్ ఇన్ 6 వోల్ట్ బెడ్ ల్యాంప్. తర్వాత వాట్ ఈస్ ట్రాన్స్ఫార్మర్ రేషియో. తర్వాత వాట్ ఈస్ ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ఏసీ అండ్ ఈఎంఎఫ్ అనమాట. తర్వాత ఈ ట్రాన్స్ఫార్మర్ కన్వర్ట్స్ ప్రాబ్లం కూడా ఇంపార్టెంట్. 200 వోల్ట్ మనకి 2000 వోల్ట్. తర్వాత రైట్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ రియాక్టెన్స్ అండ్ ఇండక్టర్కి కెపాసిటర్కి ఉన్నటువంటి ఫార్ములా. ఓకే. తర్వాత వాట్ ఈస్ డస్ ఏ ఎల్సిఆర్ సిరీస్ ఓకేనా హ్యావ్ మినిమం ఇంపార్టెన్స్. తర్వాత ఫేజ్ డిఫరెన్స్ ఎలా ఉంటుంది. ఓకే. బిట్వీన్ ది పవర్ ఫ్యాక్టర్ ఇన్ ఎల్సిఆర్ సర్క్యూట్లో. తర్వాత వచ్చేసి మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనమాట. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్లో వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. తర్వాత ఆల్టర్నేటింగ్ చార్జెస్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ స్పీడ్. తర్వాత మైక్రోవేవ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ రాడర్స్ గివ్ టు యూజెస్ ఆఫ్ ఇన్ఫ్రారెడ్ రేస్. సో వాట్ ఆర్ ద అప్లికేషన్ ఆఫ్ మైక్రోవేవ్స్. తర్వాత హౌ ఆర్ యూ మైక్రోవేవ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్. ఓకే. తర్వాత ఇఫ్ వేవ్ లెంత్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ గన్ షాట్ క్వశ్చన్స్ అనమాట. ఇందులో మీరు ఏది వదలకూడదండి, అన్నీ కంప్లీట్ చేసేయాలి. ఓకే. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ రైట్ ఎనీ వన్ యూజ్ ఆఫ్ ఇన్ఫ్రారెడ్ రేస్, ఇవన్నీ ఏసీలో ఉన్నవి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. నెక్స్ట్ డ్యూయల్ నేచర్. డ్యూయల్ నేచర్ యొక్క వెయిటేజ్ వచ్చేసి మనకి 2+2 కాబట్టి ఇక్కడ కూడా బాగా కంప్లీట్ చేసేయాలి మనం. సో వాట్ ఈజ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, వాట్ ఈజ్ వర్క్ ఫంక్షన్, గివ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫోటో సెన్సిటివ్ సబ్స్టెన్సెస్, రైట్ డౌన్ ఐన్స్టీన్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్, వాట్ ఆర్ క్యాథోడ్ రేస్, రైట్ డౌన్ డీ బ్రోగ్లీ రిలేషన్. తర్వాత స్టేట్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్. ఓకే. తర్వాత
లాస్ట్‌కి ఇంకో క్వెషన్ యాడ్ చేసుకోవాలి మనం. మిల్లీకాన్ ఎక్స్‌పెరిమెంట్ కూడా ఆల్రెడీ ఇచ్చాడు. సో, అది కూడా యాడ్ చేసుకోవాలండి ఇయర్. తర్వాత మనకి ఇక వాట్ ఆర్ డి బ్రోగ్లీ రిలేషన్, ఎలక్ట్రాన్ వచ్చేసి ఆల్ఫా పార్టికల్ ప్రోటాన్‌కి కూడా ఉంది. ఇది కూడా చూడండి సేమ్ కైనెటిక్ ఎనర్జీ ఉన్నప్పుడు. ఓకే. తర్వాత వచ్చేసి సెమీ కండక్టర్స్‌లో ఇంకా సెమీ కండక్టర్‌లో వచ్చేసి మనకి వాట్ ఈజ్ ఎన్ టైప్ సెమీ కండక్టర్, వాట్ ఈజ్ పీ టైప్ సెమీ కండక్టర్. ఓకే. నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూడండి వాట్ ఆర్ ద ఇంట్రిన్సిక్ అండ్ ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్స్, పిఎన్పి జంక్షన్ డయోడ్ అంటే ఏంటి, వాట్ ఆర్ కాల్డ్ యూనివర్సల్ గేట్స్ అండ్ డ్రా ద సింబల్స్ ఫర్ పిఎన్పి అండ్ ఎన్పిఎన్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి కమ్యూనికేషన్ సిస్టమ్ అండి. కమ్యూనికేషన్లో మనకి ఒక వెరీ షార్ట్ వస్తుంది. సో గన్ షాట్ ఒకటి క్వశ్చన్ ఉంది కాబట్టి వాట్ ఆర్ ద బేసిక్ బ్లాక్స్ ఆఫ్ కమ్యూనికేషన్ సిస్టమ్, వాట్ ఈజ్ వరల్డ్ వైడ్ వెబ్, తర్వాత వాట్ ఆర్ ద స్కై వేవ్ ప్రాపగేషన్, మెన్షన్ ద పార్ట్స్ ఆఫ్ ఐనోస్పియర్, అన్నీ కంప్లీట్ చదవాల్సిందే. ఓకే. డిఫైన్ మాడ్యులేషన్, why it is necessary, which type of communication employed in mobile phones, mention any methods of modulation అనమాట. ఓకే. సో ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆల్ చాప్టర్స్లో ఉన్నటువంటి వెరీ షార్ట్స్ అయితే మీకు చూపించడం జరిగిందండి. సో ఈ వెరీ షార్ట్స్ అయితే కన్ఫామ్గా అందరూ బాగా చదివితే మంచి మార్కులు వస్తాయి. ఓకే. సో చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ వెరీ షార్ట్స్ క్వశ్చన్స్ అయితే ఇవి అనమాట. నెక్స్ట్ వీడియోలో మనం చాప్టర్ వైజ్ 4 మార్క్స్ ప్రాబ్లమ్స్, 8 మార్క్స్ ఇవి కూడా చూద్దాం. ఓకే.